యా వెల్కమ్ టు వైజాగ్ సైనిక్ అకాడమీ. ఐఎమ్ భాస్కర్. సో మనకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 2025 రిజల్ట్స్ వచ్చాయండి. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి 6th క్లాస్ 40 మెంబర్స్లో 25 మెంబర్స్ 200+ వచ్చాయండి. అండ్ 9th క్లాస్లో 12 మెంబర్స్లో 6 మెంబర్స్ 300+ వచ్చాయి. సో ఈరోజు మనం టాపర్స్, మన ఇన్స్టిట్యూట్ టాపర్స్ ఒకసారి చెక్ చేద్దాం ఎవరెవరు వచ్చారనేది. సో ఫస్ట్ చూస్తే దీపు సాత్విక్. ఓకే, యా, దీపు సాత్విక్ హీ గాట్ 280 మార్క్స్ అవుట్ ఆఫ్ 300. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎం రుత్విక్, తనకి 275 వచ్చింది అవుట్ ఆఫ్ 300. అండ్ వియోమ్ పటేల్ హీ గాట్ 272 అవుట్ ఆఫ్ 300. అండ్ ఆర్యన్ తను 266 వచ్చాయండి అవుట్ ఆఫ్ 300. అండ్ హిరీషా, ఎస్, షీ గాట్ 260. అండ్ తన గురించి చెప్పాలంటే తను ఎగ్జామ్కి 3 months ముందండి, అంటే జాన్లో జాయిన్ అయిందండి. అండ్ వితిన్ 3 months ఆఫ్ కోచింగ్ షీ గాట్ 260 అవుట్ ఆఫ్ 300. సో నెక్స్ట్ వరుణ్ కృష్ణ, తనకు 259 వచ్చాయండి అవుట్ ఆఫ్ 300. అండ్ జై కృష్ణ, సో 259 వచ్చాయండి అవుట్ ఆఫ్ 300. అండ్ జతిన్, తనకు 251 వచ్చాయండి అవుట్ ఆఫ్ 300. అండ్ ఎం ధీరజ్, తనకు 251 వచ్చాయండి అవుట్ ఆఫ్ 300. సో తను కూడా యాక్చువల్లీ ఈయన డే స్కాలర్, అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాడు. సో ఓన్లీ ఈవినింగ్ వచ్చి తను 251 తెచ్చుకున్నాడు అవుట్ ఆఫ్ 300. అండ్ సో ఫ్రమ్ 200 to 249 ఇన్ బిట్వీన్ వీ గాట్ 16 members, బట్ ఐఎమ్ షోయింగ్ ఓన్లీ ద టాపర్స్ లిస్ట్. అండ్ నెక్స్ట్ 9th క్లాస్ వచ్చేసరికి మనకి ఈ ఇయర్ 360 వచ్చాయండి అవుట్ ఆఫ్ 400. తను వంశీ అండి. అండ్ సో తనకు కూడా టాప్ మార్క్స్ వచ్చాయి 9th క్లాస్ నుంచి. అండ్ గురుచరణ్, ఈ అబ్బాయికి 322 వచ్చాయండి అవుట్ ఆఫ్ 400. అండ్ మణికర్ణిక, తనకు 314 వచ్చాయండి అవుట్ ఆఫ్ 400. అండ్ లిఖిత్, అండ్ హీ గాట్ 314 మార్క్స్ అవుట్ ఆఫ్ 400 అండి. అండ్ జైదీప్, హీ గాట్ 310 అవుట్ ఆఫ్ 400. అండ్ లాస్ట్ ఫణీంద్ర, హీ గాట్ 308 అవుట్ ఆఫ్ 400. యాక్చువల్లీ ఈ అబ్బాయి కూడా మనకి ఎగ్జామ్కి 1.5 month ముందే జాయిన్ అయ్యాడండి. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ హీ గాట్ 308 అవుట్ ఆఫ్ 400 ఇన్ 9th క్లాస్. సో ఈ ఇయర్ వచ్చేసరికి అండ్ మనకి నాట్ ఓన్లీ అవర్ ఇన్స్టిట్యూట్, చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి మంచి స్కోర్ వచ్చాయి. అండ్ పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది ఈ ఇయర్ కోరుకొండలో వస్తుందో లేదో అని. సో చాలామంది భయపడుతున్నారు, 275 277 వచ్చిన వాళ్ళు కూడా కోరుకొండ వస్తుందా రాదని. సో మీరు వరి అవ్వాల్సిన పని లేదండి. నా అంచనా ప్రకారం అయితే 270 వచ్చిన వాళ్ళకి కూడా, వెదర్ ఎనీ కేటగిరీ అయినా సరే మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో రావాలని లేదు, మేబీ సెకండ్ కౌన్సిలింగ్లో రావచ్చు, థర్డ్ కౌన్సిలింగ్లో రావచ్చు. సో వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ఛాన్సెస్. ఎందుకంటే చాలామంది ఆర్ఎంఎస్ సెలెక్ట్ అయ్యి దానికి వెళ్ళొచ్చు, ఇంకొంతమంది వేరే రీజన్స్ వల్ల జాయిన్ అవ్వకపోవచ్చు. సో మీరు అఫ్రైడ్ అవ్వద్దు, భయపడొద్దు. జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్ అండ్ 100% యూ విల్ గెట్ అ సీట్ ఇన్ సైనిక్ స్కూల్, వెదర్ మేబీ ఇన్ కోరుకొండ ఆర్ కలికిరి. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్.